ప్రాపర్టీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్కారం, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నేను శృతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీపై మంత్రి హరీష్ రావు మండిపాటు. ఉద్యోగాలను ఊడగొట్టే పార్టీ బీజేపీ అని ఎద్దేవా. చిత్తూరు జిల్లాలో కర్ణాటక మద్యం స్వాధీనం. 60 కర్ణాటక మద్యం బాటిళ్లు స్వాధీనం. రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత. టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య ఘర్షణ. కృష్ణా జిల్లా నుంచి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత. 959 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం. ఇక డీటెయిల్స్ లోకి వెళితే, దేశంలో ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టే పార్టీ బీజేపీ అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓటు వేసేటప్పుడు పెరిగిన గ్యాస్ ధర గుర్తు చేసుకోవాలని ప్రజలకు హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. 130,000 ఉద్యోగాలను సీఎం కేసీఆర్ ఇచ్చారని హరీష్ రావు తెలిపారు. గడియారాలు, బొట్టు బిల్లలు ఇచ్చారని బీజేపీకి ఓటు వేస్తే ఆగమవుతారని ఓటర్లను హరీష్ రావు హెచ్చరించారు. రైతు బంధు కావాలి, మా పద్మశాలిలకు నేతన్న బంధు కావాలి, మా గౌడ్స్ కు ఇవాళ మంచిగా మా నీరా పాలసీ రావాలి, మా యాదవులకు ఇక ప్రతి కులాన్ని ప్రతి వర్గాన్ని అందరినీ కూడా కాపాడుకోవాలనేది టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ప్రయత్నం. మరి మీరు దయచేసి బాగా ఆలోచించండి. ఎవరు మనం సాయం చేయగలుగుతారు? అన్నం పెట్టేది ఎవరో ఒక్కసారి ఆలోచించండి. కడుపు నుండి అన్నం పెట్టనే మీ కడుపు చల్లకుండా అని జీవిస్తాం. ఇవాళ మన కేసీఆర్ గారు ప్రతి కుటుంబాన్ని ప్రతి పేరుకి కూడా ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సాయం చేస్తున్న చేతులు ఏమో టీఆర్ఎస్ పార్టీ అయితే పన్ను వేసి పేద ప్రజల మీద భారం వేస్తున్న పార్టీ బీజేపీ పార్టీ. మరి బీజేపీ వల్ల బండి సంజయ్ గారు చేసి 2 సంవత్సరాలు అయింది. ఏమైనా పని కావాలి దగ్గర ఏ రకంగా మనకి సాయం జరిగింది ఒకసారి మీరు ఆలోచించారు. మరి సంజయ్ గారు ఏం చేయలేకపోతే రేపు రాజేంద్ర గారు మాత్రం ఎట్లా సాయం చేయగలుగుతారు? ఏ రకంగా పేద ప్రజలకు చేయగలుగుతారు? ఈ రాష్ట్రంలో బీజేపీ గవర్నమెంట్ ఉన్నదా? పోనీ వస్తుందా? వచ్చేది లేదు. బీజేపీ గెలిచేది లేదు. ఈ రాష్ట్రంలో ఇంకా 2.5 ఏళ్ళు ఉండేది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఒక వ్యక్తి కోసం మనమందరం మోసుకుపల్లి గూడెం వాళ్ళ ఎందుకు నష్టపోవాలి? ఒక వ్యక్తికి లాభం కావాలన్నా మోసుకుపల్లి గూడెంలో ఉండే ప్రతి మనిషికి లాభం కావాలా అనేది ఒక్కసారి ఆలోచించండి. మన మోసుకుపల్లిగూడెంలో అభివృద్ధి కొనసాగాలంటే ఇలా మంచి కౌన్సిలర్ ఉన్నారు, బాగా కష్టపడినారు, కొట్లాడుతున్నారు. అన్న ఇంకా కొన్ని రోడ్లు మిగిలినాయి అంటున్నారు. అన్న మాకు ఇంకా 2 బోర్లు కావాలంటున్నారు. మా గుడి జల్లి కట్టియాలని కొట్లాడుతున్నారు. మరి మహిళా సంఘం భవనం జల్లి కట్టియాలన్నా మా మహిళలు చెట్ల కింద కూర్చున్నారు. ఇన్నేళ్ళగా రాజేంద్ర గారు కట్టలేదు. మాకు మంచి మహిళా భవనం కట్టాలని చెప్పి మీ కౌన్సిలర్ కొట్లాడుతున్నారు. మీ కౌన్సిలర్ కోరిక, కౌన్సిలర్ ఎవరి కోసం అడుగుతున్నారు? మీకోసం అడుగుతున్నారు. మీ గురించి పనులు చేయించమని మీ కౌన్సిలర్ అడుగుతా ఉన్నారు. తప్పకుండా పని చేయిస్తాం. మీ మహిళా భవనం త్వరలోనే పూర్తి చేసి తొందరగా మీకు అందజేస్తామని చెప్పి కూడా నేను మనం చేస్తా ఉన్నాను. జూబ్లీ హిల్స్ లోని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రేవంత్ ఇంటిని టీఆర్ఎస్ కార్యకర్తలు ముట్టడించారు. దీంతో అక్కడే ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. గొడవ మరింత పెరగడంతో పోలీసులు 2 వర్గాలను అడ్డుకుని పరిస్థితిని చక్కదిద్దారు. చిత్తూరు
గుంటూరు జిల్లా పెనమూరు మండలంలో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకకు చెందిన 60 బాటిళ్లను గుర్తించామని డీఎస్పీ సుధాకర్ రెడ్డి తెలిపారు. ముఖ్యంగా కల్లూరు మండలంకు చెందిన బాబు, పులిచెర్ల మండలానికి చెందిన సురేష్, వెంకటేష్ అనే ఇద్దరు పలు దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్నారని, వీరి నుంచి నగదును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పాకాల సిఐ ఆశీర్వాదము మరియు వెలుమూరు ఎస్ఐ నరేంద్ర వీళ్ళకి రాబడిన సమాచారం మీద ఒక 3 వ్యక్తులు 2 మోటార్ సైకిళ్ళు వస్తూ ఉంటే ఆపడం జరిగింది. ఒక అతను వచ్చేసి కల్లూరు చెందిన బాబు అనే అతను, అలాగే ఈ చెన్న సముద్రంకి చెందిన సురేష్, వెంకటేష్ వీళ్ళిద్దరిని కూడా పట్టుకోవడం జరిగింది. వీళ్ళు విచారిస్తే వీళ్ళ దగ్గర ఒక 60 కర్ణాటక లిక్కర్ బాటిల్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళను విచారిస్తే వీళ్ళంతా కూడా యాక్చువల్గా 2016 సంవత్సరం నుంచి వీళ్ళు చాలా టెంపుల్స్లో యాదమరి, జీడి నెల్లూరు, పెనుమూరు, పూతలపట్టు, కల్లూరులో ఉండే టెంపుల్స్లో కుండీల దొంగతనాలు చేసేవాళ్ళుగా వీళ్ళు ఇంట్రాగేషన్లో ఒప్పుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి దీనికి సంబంధించి కొన్ని కేసులకు సంబంధించి కొంత క్యాష్, అలాగే 2 మోటార్ సైకిళ్ళు, ఈ 60 వాటర్ బాటిల్స్ కూడా వీళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకొని వీళ్ళని ఈరోజు రిమాండ్కి పంపడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా వీళ్ళు దొంగతనాలు ఎలా చేస్తారంటే, ఎక్కడన్నా సీసీ కెమెరాలు ఉంటే కూడా ఆ సీసీ కెమెరాలను కట్ చేయడము, తర్వాత సీసీ కెమెరాల అక్కడ ఉండే డీవీఆర్ ఎత్తకపోయి ఎక్కడన్నా పారేయడము, ఇలా చేసి ఇలా దొంగతనాలు చేస్తారు. దీనికి సంబంధించి వీళ్ళ మీద ఇప్పటికీ ఒక 8 కేసులు ఉన్నాయి. ఈ 8 కేసులు మరియు ఈ లిక్కర్ కేసు ఈ అన్నింటిలో కలిసి వీళ్ళ ముగ్గురిని కూడా రిమాండ్ పంపడం జరుగుతుంది. ఢిల్లీలో శస్త్రచికిత్స అనంతరం తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న మందాకృష్ణ మాదిగను మాజీ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యుడు విహెచ్ పరామర్శించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండి దళితులను మోసం చేస్తూనే ఉందని కాంగ్రెస్ మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. దళిత బంధు పేరుతో మరోసారి దళితులను మోసం చేస్తున్నారని, కేవలం ఓటు బ్యాంకు కోసం దళితులను వాడుకుంటున్నారని ఆయన అన్నారు. వర్గీకరణ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తాలని మందకృష్ణ మాదిగ కోరినట్లు ఆయన తెలిపారు. దళితులను రాజకీయంగా పైకి తీసుకువచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. నేను పెద్దలు గౌరవనీయులు హనుమంతరావు గారు, పిసిసి ప్రధాన కార్యదర్శులు నిరంజన్ గారు, నాగేష్ గారు, బొల్లు కిషన్ గారు, ప్రేమ్లాల్ గారు, మరి బీసీ డిపార్ట్మెంట్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ గారు, లక్ష్మణ్ యాదవ్ గారు, ఓయూ జేఏసీ నాయకులు మిత్రులు దయాకర్ గారు అందరం కూడా వచ్చి మందకృష్ణ మాదిగ గారిని పరామర్శించడం జరిగింది. వారు సరే కొంతకాలం క్రితం ఢిల్లీలో ఒక యాక్సిడెంట్లో వారి కాలికి ఫ్రాక్చర్ అయ్యి చాలా తీవ్ర గాయాలు జరిగినాయి. నేను ఫోన్లో మాట్లాడినది వరకు, కానీ అప్పుడు రాలేకపోయినా ప్రత్యేకంగా నేను ఈరోజు రావడం జరిగింది. మా అందరికీ మందకృష్ణ మాదిగ గారు ఒక మంచి మిత్రుడు కూడా, ఒక సామాజిక న్యాయం కోసం పోరాడే వ్యక్తి. వారు సుమారు 25-30 ఏళ్ల నుంచి వారి సామాజిక వర్గ న్యాయం జరగాలి, వర్గీకరణ జరగాలనే విషయంలో నిరంతరంగా, నిస్వార్థంగా, నిజాయితీగా పోరాటం చేసిన విషయం కూడా నేను యావత్ తెలంగాణ సమాజానికి మరోసారి గుర్తు చేస్తున్నాను. వర్గీకరణ విషయంపై మరి గతంలోనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో కూడా మేము కట్టుబడి ఉన్న విషయం మేము తెలియజేశాం. మరి అదేవిధంగా వర్గీకరణపై పార్లమెంట్లో ప్రస్తావించమని చెప్పి వారు కోరారు. తప్పనిసరిగా ఈ అన్ని సామాజిక వర్గాల వర్గీకరణ జరగాలి, జనాభా ప్రకారం బెనిఫిట్స్ పొందాలని చెప్పి సామాజిక న్యాయం కోరే కాంగ్రెస్ పార్టీ కూడా అదే ఉద్దేశంతో ఉందనే విషయం కూడా నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా తెలంగాణలో మాదిగలకి చాలా తీవ్రంగా అన్యాయం జరుగుతున్న విషయం కూడా చర్చించాం. తెలంగాణలో అతిపెద్ద సామాజిక వర్గం మాదిగ సామాజిక వర్గం. 12% జనాభా ఉన్న మాదిగ సామాజిక వర్గం తెలంగాణలో లార్జెస్ట్ పాపులేషన్ కమ్యూనిటీ. 12% జనాభా తెలంగాణలో ఉంటే, అంటే సుమారు 50 లక్షల మంది మాదిగలు ఉంటే, ఒక్కరికి కూడా క్యాబినెట్లో స్థానం కల్పించి మాదిగలని కేసీఆర్ అవమానించిండు, టీఆర్ఎస్ పార్టీ అవమానించిన విషయం కూడా మేము గుర్తు చేసుకుంటాం.
ఒకటే కోరిక కేటగిరైజేషన్ కావాలి. ఎందుకంటే జనాభా ప్రాతిపదికంగా రిజర్వేషన్ ఇవ్వాలనేది ఆయన ఆలోచన. దాని మీద నాతో కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డితో అదే బాధ వినిపించాడు. అన్ని పార్టీలు చెప్తున్నాయి, అసెంబ్లీలో బిల్లు పాస్ చేస్తుండ్రు, కానీ న్యాయం జరుగుతలేదని చెప్తారు. దానికి తప్పనిసరిగా మరి కాంగ్రెస్ పార్టీలో మేము కూడా డిస్కషన్ చేస్తాం. దీని మీద ఏ నిర్ణయం తీసుకోవాలని పొలిటికల్ అఫైర్స్ కమిటీలో నిర్ణయం. గతంలో ఇదే కేసీఆర్ కూడా నేను ఢిల్లీ పోతా అన్నాడు, కేటగిరైజేషన్ ప్రైమ్ మినిస్టర్తో చేసి వస్తాడు, అవన్నీ చూపించాడు. మిగతాది ఆయన పార్లమెంట్ మెంబర్ కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పార్లమెంట్లో ఏం చేస్తారనేది ఆయన తోటినండి. ఓకే. కృష్ణా జిల్లా నుంచి అక్రమంగా తరలిస్తున్న భారీ రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరులపాడు మండలం జయంతి ఇంట్లో నిల్వ ఉంచిన 959 బస్తాల రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారు. తమకు అందిన సమాచారంతో పోలీసులు దాడి చేసి బియ్యాన్ని పట్టుకున్నారు. లారీని సీజ్ చేశారు. రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న వ్యక్తులను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మన వీర్లపాడు మండలం జయంతి గ్రామంలో కాజా శ్రీనివాస్ అనే ఆయన ఇంటి దగ్గర మొత్తం 959 ఒక్కొక్క బస్తా 50 కేజీలు చొప్పున 959 బస్తాలని సీజ్ చేయడం జరిగింది. వీటన్నిటి మీద 6A కేసు, రెవెన్యూ తరఫున 6A కేసు ఫైల్ చేసి మన కలెక్టర్ గారికి 6A కేసు ఫైల్ చేసి పంపిస్తామండి. ఈ 959 బ్యాగ్స్ని కూడా మన ఇక్కడ ఎక్కడ రైస్ మిల్లు మనకి మండలంలో లేదు కాబట్టి నందిగామలో ఉన్నటువంటి రైస్ మిల్లుకి హ్యాండ్ ఓవర్ చేసి ఆర్డర్స్ ఉత్తర్వులు కలెక్టర్ గారు ఉత్తర్వులు వచ్చే వరకు కూడా అక్కడ సేఫ్ కస్టడీలో పెట్టేసి ఈ ఆర్డర్ కలెక్టర్ గారు ఏదైతే వస్తుందో దాని ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా పెంచుకుంటూ పోతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. పెంచిన ధరలకు వ్యతిరేకంగా అనంతపురంలో టీడీపీ నేతలు గ్యాస్ సిలిండర్ నమూనాను దహనం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నేత బీటెక్ రవి మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ఉన్న ప్రజలను నడ్డివిరుస్తూ నిత్యం ధరలు పెంచి పైశాచిక పాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దిగేలా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ధరలు పెరుగుదలపై నిరసన కార్యక్రమాలు చేపడతామని నాయకులు స్పష్టం చేశారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు అంటే ఏదైతే నిత్యావసర వస్తువులు కానీ, తర్వాత పెట్రోల్, డీజిల్ కానీ, ఆ తర్వాత రోజు ఉపయోగించబడే వంట గ్యాస్ కానీ, ఇవన్నీ ధరలు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండడం, ఆ తర్వాత ఈ ధరలంతటికి కారణం వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు. ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరికి నిరసనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా నిరసన ర్యాలీలు చేపట్టడం, అందులో భాగంగా ఈరోజు పులివెందుల కాన్స్టిట్యున్సీలో ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. రాష్ట్ర పార్టీ వాళ్ళు పిలిపించారు. ఇక్కడ మేము ఉండేవాళ్ళు అందరితో పాటు మేము కూడా చేస్తున్నాము. ఎందుకు దానికి ఇంత రాద్దాంత మార్నింగ్ నుంచి సింహాద్రిపురం నుంచి పులివెందులకు రావాలంటే ఒక్కొక్క చోట 15 మంది పోలీసులను పెట్టి 4 చెక్ పోస్టులు, తర్వాత ముద్దనూరు నుంచి వచ్చేటప్పుడు ఒక 4 అవుట్ రింగ్ రోడ్లు ఎక్కడ చూసినా అంటే చుట్టుపక్కల ఉండే పోలీస్ స్టేషన్లలో పనిచేసే ఎస్ఐలను, సిఐలను అందరినీ పిలిపించుకొని మొత్తం అంతా కూడా రౌండప్ చేసి ఎక్కడ ఎవరే కానీ పులివెందుల కాన్స్టిట్యున్సీలో ఉండే తెలుగుదేశం సానుభూతి పరులు కానీ, అభిమానస్తులు కానీ ఇక్కడికి రాకుండా చేసేదానికి మీ విశ్వ ప్రయత్నం చేయడం అంతా మార్నింగ్ నుంచి కూడా చూస్తున్నాం. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద శ్రీ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గట్కేస్కర్ మాజీ జడ్పీటీసీ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మందా సంజీవరెడ్డి పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత స్వాతంత్రోద్యమం, క్విట్ ఇండియా, తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన ఏకైక వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, యువ నాయకులు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి వర్ధంతి సందర్భంగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఇక్కడ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ డిప్యూటీ మేయర్ గారు, గౌరవ కార్పొరేటర్లు, గౌరవ కోఆపరేటివ్ సభ్యులు, గట్కేసర్ సహకార సంఘం డైరెక్టర్ గారు, గౌరవ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని వారికి నివాళులు అర్పించడం జరిగింది. మనందరికీ తెలుసు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు
మొదటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సీమాంధ్ర పాలనలో జరుగుతున్నటువంటి మరి ఇబ్బందులను మరి ఆ రోజు నీళ్ల దోపిడీని మరి తెలంగాణకు రావాల్సిన ఉద్యోగాలను మరి ఆంధ్ర వాళ్ళు మరి కబ్జా చేసి తీసుకోవడం సందర్భంలో మరి తెలంగాణకు రావాల్సిన ఉద్యోగ నియామకాల్లో జరుగుతున్న అన్యాయాన్ని మరి ప్రజలకు వెలిగించేటువంటి మహానుభావుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. మనకందరూ తెలుసు 2001లో టీఆర్ఎస్ పార్టీ మరి వారి నివాసమైన జలదృశ్యంలోనే టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం జరిగింది. ఆ విధంగా అక్కడి నుంచే టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాన్ని కేసీఆర్ గారు నిర్వహించడం జరిగింది. ఆ విధంగా కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మరి ఎన్నో తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో కళలు కన్నాడు. వారి కన్న కళలను కేసీఆర్ గారు అభివృద్ధిలో మరి చూపిస్తూ ఉన్నారు. మరి వారికి యావత్ తెలంగాణ రాష్ట్రం ఈరోజు నివాళులు అర్పిస్తూ ఉంది. కాబట్టి మరి మా బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నివాళులు అర్పించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ కార్పొరేటర్లకు, మా డిప్యూటీ మేయర్ గారికి, మా డైరెక్టర్లకు, మా టీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నాయకులకు, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు అందరికీ పేరున హృదయపూర్వక మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పోలీస్ స్టేషన్లో 25,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు కానిస్టేబుల్ యాదయ్య రెడ్ హ్యాండెడ్గా పట్టుపడ్డారు. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం మహేశ్వరం మండలం పోరండ్ల గ్రామానికి చెందిన దయ్యాల బాలరాజుతో మరో 5 వ్యక్తులపై భూ వివాదంలో మహేశ్వరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీంతో 41A సిఆర్పీఎస్ కింద బెయిల్ ఇవ్వడానికి ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి కింద పనిచేసే కానిస్టేబుల్ యాదయ్య స్టేషన్లో బెయిల్ ఇవ్వడానికి వారి నుండి 25,000 రూపాయలు డిమాండ్ చేశారు. ఆయన పోరండ్ల విలేజ్ దయాల బాలరాజు పోరండ్ల విలేజ్ వీళ్ళ మీద ఒక కేసు రిజిస్ట్రేషన్ అయింది పోలీస్ స్టేషన్లో. 5 మంది, వీళ్ళంతా మొత్తం 5 మంది ఒక భూమి పంచాయతీ గురించి. ఈ 5 మంది కూడా 41A సిఆర్పిసి ఇవ్వటానికి ఎస్ఐ వి శ్రీనివాసరెడ్డి కింద పనిచేసే యాదయ్య కానిస్టేబుల్ 25,000 డిమాండ్ చేశాడు. ఇలా ఎస్ఐకి ఒక 20,000, 5,000 నాకు ఆయనకి యాదయ్యకి అని డిమాండ్ చేశాడు. దీని విషయంలో మేము ఇంతకుముందు కూడా వెరిఫై చేశాము. క్లియర్గా దాని గురించి ఎవిడెన్స్ కూడా మేము కలెక్ట్ చేశాము. తర్వాత ఈరోజు ఈ 25,000ని యాదయ్య రైటర్ శ్రీనివాసరెడ్డి ఎస్ఐ రైటరు ఇప్పుడు గంట క్రితం తీసుకుంటూ ఉండగా మేము రెడ్ హ్యాండ్ పట్టుకున్నాము. ఆయన ఈరోజు మేము అరెస్ట్ చేస్తున్నాము. రేపు ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ఆయన సంబంధం గురించి ఇప్పుడు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఇన్వెస్టిగేషన్లో ఇంకా తెలుస్తుంది. భూ వివాదంలో గురించి ఒక కొట్టుకునే కేసు, దొమ్మి కేసు రిజిస్టర్ అయింది. ఆ కేసులో భూ వివాదం కేసులో కొట్టుకున్నారు ఇరు వర్గాలు, 5 మంది కొట్టుకున్నారు. ఆ కొట్టుకున్న కేసులో వీళ్ళ మీద 41A సిఆర్పిసి ఇచ్చేసి బెయిల్ మీద పంపిస్తుంటారు. 41A సిఆర్పిసి అది ఇష్యూ చేసి వీళ్ళు ఇస్తారు, మన బెయిల్ కూడా ఇస్తారు. 25,000 ఏమో ఎస్ఐ గారికి బెయిల్ 41A సిఆర్పిసి 2 20,000 డిమాండ్ చేశాడు ఎస్ఐ కోసం, 5,000 ఈయన కోసం అని చెప్పాడు. 41 సిఆర్పిసి అంటే అది అరెస్ట్ చేసేటప్పుడు 20,000 నోటీస్ ఇస్తామన్నారు సార్. 20,000 వరకు ఎస్ఐ గారు ఎప్పుడు డిమాండ్ చేసింది సార్? అది 3 రోజుల క్రితం చేశాడు. ఈరోజు 3 డేస్ బ్యాక్. 3 రోజులు అంటే ఎస్ఐ కానిస్టేబుల్ నిర్మల్ జిల్లాలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి తమ వంతుగా కృషి చేస్తామని ముదోల్ ఎమ్మెల్యే జి విఠల్ రెడ్డి అన్నారు. సామాజిక ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. అదేవిధంగా రోగులకు మందుల కొరత లేకుండా చూడాలన్నారు. ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. ఆసుపత్రిలో వైద్యుల కొరతతో పాటు సిబ్బంది కొరతను త్వరలోనే తీర్చడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
1 వీక్లో నోటిఫికేషన్ నాకు ఇంకా అప్లై చేసిన పని ఉండాలి. ఇప్పుడు బాగా 2,000 1 వీక్ తర్వాత 2-3 డేస్ ఒక లేడీ డాక్టర్ గైనకాలజిస్ట్, మళ్ళీ సివిల్ సర్జన్. ఒక సివిల్ సర్జన్ 4 హెడ్ క్వార్టర్ ఆఫీసులో సివిల్ సర్జన్ కంపల్సరీ కావాలి. సరే, సివిల్ సర్జను, అసిస్టెంట్ సివిల్ సర్జను, మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కొత్త ఒక 2 పాత వాళ్ళు ఉంటే బాగుంటుంది. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు 5-10 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటే బాగుంటుంది. పోస్టులు ఉన్నాయి, ఆల్రెడీ క్రియేట్ ఉన్నాయి, వేకెన్సీస్ ఉన్నాయి, క్రియేట్ ఉన్నాయి కానీ వేకెన్సీస్ ఉన్నాయి. అవి ఫిల్అప్ చేయాలి, మంచిగా చేయండి. అనుకోండి, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక మేము కొద్దిగా ఈ ఆపరేషన్ థియేటర్ గురించి, తర్వాత పోస్ట్ మార్టం గురించి కూడా మాట్లాడుతున్నాము. ఆ ఫండ్స్ ఎలాగా మనం. గణేష్ నిమజ్జనంలో 2 వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలోని పులిమామిడి గ్రామంలో ఎస్సీ బీసీ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో పోలీసులు 2 వర్గాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లి గ్రామం శంకర సముద్రం చెరువులో ఉచిత చేప పిల్లలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వదిలారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు, వారికి ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు సీఎం కేసీఆర్ ఉచిత చేపల పిల్లల పంపిణీ పథకాన్ని ప్రారంభించారని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సింగరెడ్డి నిరంజన్, ఎమ్మెల్యే ఆల వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అన్న వాళ్ళకు ఎంత తొందరగా చేస్తే ఈ కార్యక్రమం అంతా బాగుంటుంది అని చెప్పి వస్తుంటే అక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక 20 నిమిషాలు మాకు సమయం ఉంటే 20 నిమిషాలు మీ గురించే మాట్లాడండి. అంటే ఒక నాయకుడికి ప్రజల పట్ల ఉన్నటువంటి ఆ బాధ ఏంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి తప్పకుండా మన నిరంజనన్న ఇనిషియేట్ చేసి మరి ఆ కార్యక్రమాన్ని సంపూర్ణంగా చేపిస్తే మరి రమారమి ఒక 360 కుటుంబాలు ఉన్నాయని చెప్పిండు. తప్పకుండా వాళ్ళందరికీ మేలు జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మన ముఖ్యమంత్రి గారు కూడా ఎవరినో తీసుకుపోయి బజార్లో పెట్టే కార్యక్రమం చేయడు. ఎప్పుడు మీరు సంతోషంగా ఉండాలనే కార్యక్రమాలు చేస్తాడే తప్ప ఎవరినో బలవంతంగా తీసుకుపోయి బయట పడేయాలనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి 1% కూడా ఉండదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీకు అందరూ తెలుసు, తెలంగాణ రాష్ట్రం రాకముందు వచ్చిన తర్వాత ఈరోజు నీళ్లతోనే కదా మన జీవితం, కరెంటుతోనే మన జీవితం. ఈ కరెంటు నీళ్లు మరి బ్రహ్మాండంగా ఉన్నాయి. మా నిరంజనకైతే నీళ్ళ నిరంజన అనేటువంటి పేరు కూడా ఇచ్చేది జిల్లా. కాబట్టి వారు ఊడిపోయినా కానీ మరి నిరంతరం కష్టపడి మన వనపర్తి నియోజకవర్గంలో మరి బ్రహ్మాండంగా రైతాంగాన్ని ఆదుకున్నటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. మరి వారి మార్గదర్శకంలోనే వెంకటేశ్వరరెడ్డి కూడా ఈయన ఎప్పుడు హైదరాబాద్లో కనిపాడు. ఏడున్నో అంటే ఎప్పుడు కాన్స్టిట్యున్సీలే లేదన్న కాడ మా వాళ్ళ దగ్గర ఒక కార్యక్రమం ఉంది, ఒక పూజ ఉన్నది. ఇదే నిరంతరంగా పొద్దున్న లేస్తే ఇదే కార్యక్రమాల్లో నిమగ్నం అవుతుంది. కాబట్టి మరి తప్పకుండా వారి నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ మేలు జరుగుతుంది, భవిష్యత్తులో కూడా జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మత్స్యకారులు కూడా అందరూ సంతోషంగా ఉండాలి, మీ కుటుంబాలు కూడా సంతోషంగా ఉండాలి. రెండోది ఏంటంటే ఇక్కడ పెరిగినటువంటి చేపల్ని కూడా ఇష్టం ఉన్నట్టు మీరు అమ్మకండి. దయచేసి మంచి రేటు రావాలి. మీరేం చేస్తున్నారో ఆ చెరువు దగ్గరనే ఎవరికో అమ్మేస్తున్నారు, దానివల్ల మీకు రేటు రాదు. అందుకే మేము కొత్త ఆలోచన ఏం చేసినామంటే మా యొక్క ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా మేమే ఫెడరేషన్ నుంచి మరి మీకు సరి అయినటువంటి ధరలిచ్చి మేమే కొనుక్కునేటువంటి కార్యక్రమాన్ని కూడా మేము ఏర్పాటు చేసినాం. కాబట్టి భవిష్యత్తులో ఆ కార్యక్రమాన్ని కూడా మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో భాగమైనటువంటి ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ మండలంలో బీజేపీ పార్టీని బలోపేతం చేయడం కోసం ఎంపీ ధర్మపురి అరవింద్ మల్లికార్జున్ రెడ్డి ఆదేశాలతో
బీజేపీ కార్యకర్తలు అందరూ అహర్నిశలు కృషి చేస్తున్నారని మండల అధ్యక్షులు పుష్పాల నరేష్ తెలిపారు. నా పేరు పుష్పాల నరేష్. నేను మోర్తాడ్ మండల్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు కొనసాగిస్తున్నాను. అయితే ఏదైతే సెప్టెంబర్ 17 నాడు నిర్మల్లో బహిరంగ సభ ఏదైతే ఏర్పాటు చేయడం జరిగిందో అట్టి సభకు వచ్చినటువంటి కార్యకర్తలు కానీ ప్రజలు కానీ మా మోర్తాడ్ మండల్ నుండి వచ్చిన కార్యకర్త ప్రజలందరికీ ఒకసారి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున అనుకున్న దానికంటే ఎక్కువ సంఖ్యలో మేము రావడం తరలి వెళ్ళడం జరిగింది. అందుకు కేవలం ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏదైతే చేస్తుందో ఆ యొక్క సంక్షేమాలు కానీ ప్రతిదీ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఇవాళ యువత ఆకర్షితులై ఇవాళ పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీకి మద్దతుగా నిలబడుతారు యువత. దానికి నేను చాలా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరియు అదేవిధంగా ఇంకా మన బాల్కొండ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కూడా మా నాయకులు డాక్టర్ ఎల్లేటి మల్లికార్జున రెడ్డి గారి నాయకత్వం కూడా చాలా బలంగా పనిచేస్తూ వారి నాయకత్వంలో మేమందరం ఉత్సాహంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. అది ఎందుకంటే ఉదాహరణకు ఏ సమస్య మా గ్రామ స్థాయిలో కానీ ప్రతి మండల స్థాయిలో కానీ మాకు వచ్చిన సమస్యలు కానీ ప్రజలకు వచ్చిన సమస్యల్ని మేము వారికి వివరిస్తే ఇవాళ హాస్పిటల్స్ కానీ ఏమైనా ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా కానీ వెంటనే వారు స్పందించి చాలా మందికి ఇవాళ సహాయం చేయడం జరిగింది. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే దానిసరి సీతక్క అస్వస్థత కారణంగా ఆసుపత్రి పాలయ్యారు. ఆమె ఇవాళ ములుగు జిల్లా ఏటూరు నాగారంలో దళిత గిరిజన దండోర యాత్రలో పాల్గొన్నారు. ఈ యాత్రలో సీతక్క నడుస్తూనే ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే స్పందించిన కాంగ్రెస్ నేతలు సీతక్కను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. బీపీ తగ్గడంతో ఆమె నీరసించారని, చికిత్స అనంతరం ఆమె కోలుకున్నారని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం ఆమె తేరుకున్నారని తెలిపారు. దాంతో కాంగ్రెస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతపురం జిల్లా హిందూపురంలో మిరప రైతులు గిట్టుబాటు ధర కోసం రాస్తారోకో చేపట్టారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ను రైతులు తాము పండించిన పంటకు మద్దతు ధరను కల్పించాలని కోరారు. 6 గాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడం వల్ల ఆగ్రహించిన రైతులకు నాణ్యతను బట్టి ధర నిర్ణయించాలని డిమాండ్ చేశారు. 2 గంటల పాటు ఆందోళన కొనసాగగా వాహనాలు కిలోమీటర్ వరకు స్తంభించాయి. తమకు గిట్టుబాటు ధర కల్పించే వరకు ఆందోళన కొనసాగిస్తామని రైతు రంగయ్య హెచ్చరించారు. ఇక్కడ గత 3 వారాల ముందు 1800 ఉండే మిరపకాయల మార్కెట్ ఈ రోజు 700, 500, 600కి జరుగుతుంది. మేము ఇంతవరకు పెట్టిన ఖర్చులు దాదాపుగా ఒక హెక్టార్కి వచ్చి 60,000 నుంచి 70,000 రూపాయల వరకు అయింది. ఎందుకంటే ఇప్పటి వరకు మెనూరు కానీ పెట్రోలిజం జరిగిందని వాళ్ళు కానీ లేదంటే ఫస్టేజ్ అంటే మందులు పిచికారీ చేసే మందులు కానీ భారీగా పెరిగిన నేపథ్యంలో రైతులు కూలీలు అంటే ఈరోజు ఒక కూలీ లేడీస్కి వచ్చి 200 రూపాయలు ఇవ్వాలి, మగ మనుషులకైతే దాదాపుగా 500 రూపాయలు ఇవ్వాలి. ఇన్ని ఖర్చులు పట్టుకొని మేము మార్కెట్లకి నాణ్యమైన సరుకుని, ఎందుకంటే ఇప్పుడు వచ్చిన వాతావరణం మార్పులో నాణ్యమైన సరుకులను వేసుకొని వస్తే ఇప్పుడు ఈ మార్కెట్లో కనీస ధర గుర్తు లేకున్నట్ల 400, 500, 800కు పలుకుతుంది. భారీగా అన్యాయం అవుతున్నాం రైతులు. దయచేసి ప్రభుత్వాలు కానీ మార్కెట్ చైర్మన్లు కానీ రైతులకు కనీస మద్దతు ధర కావాలని పెద్ద ఎత్తున ఈరోజు మార్కెట్లకు వచ్చిన రైతులంతా పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఈ ధర్నాన్ని చేపట్టడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీపై మంత్రి హరీష్ రావు మండిపాటు. ఉద్యోగాలను ఊడగొట్టే పార్టీ బీజేపీ అని ఎద్దేవా. చిత్తూరు జిల్లాలో కర్ణాటక మద్యం స్వాధీనం. 60 కర్ణాటక మద్యం బాటిళ్లు స్వాధీనం. రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత. టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య ఘర్షణ. కృష్ణా జిల్లా నుంచి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత. 959 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం.
మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.